ఫ్రెండ్స్, ఈరోజు సమ్మర్ స్పెషల్. ఎండలు మండిపోతున్నాయండి బయట. చాలా వేడిగా ఉంటుంది. ఇక పెరుగన్నం తినాలి అనిపించేంతలా అనిపిస్తుంది. నేనైతే స్పెషల్ కర్డ్ రైస్ చేశాను. అది మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. దీనికోసం తాలింపు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని చిటపటలాడినాక ఎండుమిరపకాయ వేసుకొని ఇది కూడా కొంచెం వేగుతుండగానే ఒక గుప్పుడు జీడిపప్పు అయితే వేసేసాను. సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. పిల్లలు పెరుగన్నం వద్దు అనకుండా ఎంత హాయిగా తింటారు. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. మనకి ఒక గుప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసాను. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మీకు ఒక సామెత గుర్తుందా అండి? ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దవాళ్ళు. ఆ సామెత ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఈ పెరుగన్నంలో ఈ ఉల్లిపాయ వేయించుకొని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసేసి వేసుకున్నాను. కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెం అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. అది కూడా రెడీ అయిపోయింది. ఒక గ్లాసు బియ్యం రైస్కి 2 గ్లాసుల పెరుగుని రెడీ చేసుకున్నాను. ఇలా కొంచెం స్మాష్ చేసేసి పెరుగు ఇందులో కలిపేసుకోవాలి. 1కి 2 వేసుకుంటే, పెరుగు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మన ఒంటికి కూడా చలవ చేస్తుంది. ఇలా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మార్కెట్లో క్రీమ్ మిల్క్ దొరుకుతుందండి. ఫ్రెష్ మిల్క్ చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే ఒక చిన్న గ్లాస్ అంతా వేసేసాను దీంట్లో. ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ తాలింపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం దీంట్లో వేసేసాను. జీడిపప్పు తాలింపు మొత్తం వేసేసాను. ఇప్పుడైతే దానిమ్మ గింజలు ఒక 2 కాయలు అయితే ఒలిసి వేసేసాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా తిప్పేసుకున్నారంటే చూసారా, కమ్మటి పెరుగన్నం రెడీ అయిపోయింది. ఈ కర్డ్ రైస్ ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.